కొండా సురేఖను పదవి నుంచి తొలగించాలి అని, అలాగే చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ నుంచి తప్పించాలి అని, వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, క్రమశిక్షణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అందిస్తోన్న దృశ్యాలవి. ఇదే విషయమై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇప్పటివరకు మీడియాతో మాట్లాడారు. సో కొండా సురేఖకు మంత్రి పదవిని తప్పించాలని, చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ నుంచి తప్పించాలి అని అందులో సిఫారసు చేశామని స్ట్రైట్ అవే చెప్తున్నారు చైర్మన్. ఇన్సిడెంట్తో పాటు దీనికి రిలేటెడ్ ఇన్సిడెంట్స్ వాటన్నిటిని స్టడీ చేసి ఒక సమగ్రమైన రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వటం జరిగింది. ఆ పిసిసి ప్రెసిడెంట్ గారికి నేను కమిటీ చైర్మన్గా, శ్యామ్ మోహన్ గారు వైస్ చైర్మన్గా ఇద్దరము రిపోర్ట్ని సబ్మిట్ చేశాను. కానీ దీని మీద ఇతర సభ్యులందరితో చర్చ చేసి రిపోర్ట్ తయారు చేయటం గౌరవం దెబ్బతినే పరిస్థితి కానీ, రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి నష్టం జరిగే పరిస్థితి కానీ ప్రజల ముందు పోకుండా ప్రతిపక్ష పార్టీలుకి మన పార్టీని గురించి నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యల్ని కఠినంగా తీసుకోవాలని రికమెండ్ చేయటం జరిగింది. రిపోర్ట్ అంటే నాకు షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చిందని నేను పంపించడం రిపోర్ట్ కాదు కదా. ఇచ్చిన నోటీస్ సమాధానంతో పాటు దానికి సంబంధించిన ఇతర అన్నిటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని పంపించి, ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్కి అందరికి కూడా పంపించాల్సిన అవసరం. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తేటతెల్లం చేసేశారు. ఇటు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలి అండ్ చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ నుంచి తప్పించాలి అని చెప్పేసి. సో ఈ సిఫారసులనే అధిష్టానానికి పంపించారు కాబట్టి అధిష్టానం కింది నుంచి వచ్చిన సిఫారసులనే తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే మార్పులు చేర్పులు ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ సత్య, ఇక్కడ పీసీసీకి మల్లు రవి ఆ నివేదికను అందజేశారు. ఆ నివేదికను పీసీసీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి, అట్లాగే కేసీ వేణుగోపాల్కి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్కి ముగ్గురికి కూడా పంపిస్తున్నారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఒక కంక్లూజన్ వచ్చినట్టుగానే తెలుస్తుంది. క్రమశిక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అనేది మేము నివేదికలో పొందుపరిచామని మల్లు రవి చెప్తున్నారు. అంటే క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉండాలి, చర్యలు కంపల్సరీ తీసుకోవాలి. కార్యకర్తల మనోధైర్యం పోతుంది కాబట్టి కార్యకర్తల మనోధైర్యాన్ని ఇంకా పెంచాలి అంటే మాత్రం డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ చెప్పారు. సో ఇండైరెక్ట్గా ఇద్దరిపైన వెయిట్ వేయబోతున్నాం అనేది చాలా డైరెక్ట్గా చెప్పారు. మనకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ టీవీ9 ఆల్రెడీ బ్రేక్ చేసింది. ఇద్దరిని కూడా పదవుల్లో నుంచి, ప్రస్తుతం వాళ్ళు ఉన్న పదవుల్లో నుంచి, ప్రభుత్వానికి సంబంధించిన పదవుల్లో నుంచి బాధ్యతాయుతంగా నిర్వర్తించే పదవులను వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టి, మిస్యూజ్ చేశారు కాబట్టి వాటి నుంచి తొలగించాలనేది అయితే ఇప్పుడైతే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా క్రమశిక్షణ కమిటీకి మరొక అది కూడా చెప్పింది. దాంట్లో ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆరోపణలు కూడా కొండా సురేఖ చేశారు కాబట్టి ఇది ప్రభుత్వానికి, పార్టీ కూడా నష్టం చేకూర్చే విధంగా ఉంది కాబట్టి సో దానిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సో కంక్లూజన్ ఏంటంటే ఇద్దరిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి వెంటనే తీసేయాలి అనేది అయితే స్ట్రేట్ అవేగా చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది, ఆ నివేదికలో వెల్లడించారు. సో ఆ నివేదిక అయితే ఇంకా బయటకు రాలేదు, బట్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అయితే వస్తుంది. సో పార్టీ అయితే చాలా సీరియస్గా ఉంది. పార్టీ చాలా, ప్రభుత్వంలో ఇట్లాంటి గౌరవప్రదమైన పదవుల్లో ఉండి ప్రభుత్వాన్ని, పార్టీలను
దూషిస్తే నెక్స్ట్ ఇంకెవరైనా చేసినా కూడా పార్టీ లైన్ ఎవరైనా దాటినా కూడా ఇట్లాంటి చర్యలే ఉంటాయనే మెసేజ్ని ఇవ్వడానికైతే ఈ చర్యలను ఇనిషియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, వ్యక్తి కంటే పార్టీ ముఖ్యము. సో పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవు అని అంటున్నారు. కానీ ప్రభుత్వ పదవుల నుంచి తప్పిస్తామని మాత్రమే అందులో చెప్తున్నారు. సో పార్టీ సభ్యత్వానికి సంబంధించి ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. సో సహజంగా ఇలాంటి సందర్భంలో కేంద్రం అధిష్టానం దృష్టికి వెళ్ళినప్పుడు కేంద్రం మార్పులు చేర్పులు ఏమైనా చేసే అవకాశం ఉందా, లేకపోతే పీసీసీ సూచించిన దాన్నే అధిష్టానం అంగీకరించే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమైనా వెసులుబాట్లు ఉండే స్పేస్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ ఒకటి పార్టీలో నుంచి కనుక పార్టీలో నుంచి కనుక తీసేయాల్సి వస్తే పార్టీకి సంబంధించిన ముఖ్యమైన పదవులు వీళ్ళు ఎవరు లేరు. ఇద్దరు కూడా ప్రభుత్వ పదవుల్లోనే ఉన్నారు. గతంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా చిన్నారెడ్డి పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు పార్టీ పదవుల్లో ఇద్దరు కూడా లేరు. కేవలం ప్రాథమిక సభ్యత్వాన్ని మాత్రమే, క్రియాశీలక సభ్యత్వాన్ని మాత్రమే కలిగి ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ ఉండాలంటే ప్రభుత్వంలో కొనసాగుతున్న పదవులు వారు ఏ హోదాలో అయితే ఈ అంశాలను మాట్లాడారో ఆ హోదాను తీసివేస్తే డెఫినెట్గా ఒక క్రమశిక్షణ చర్యలాగా ఉంటుంది. ఇది క్రమశిక్షణ తప్పారు కాబట్టి ఆ హోదాలో ఉండి. సో దానికి సంబంధించి పార్టీ ఇప్పుడు ఆలోచించిందని చెప్పొచ్చు. ఇక హైకమాండ్ విషయానికి వస్తే హైకమాండ్ డెఫినెట్గా గ్రౌండ్ రియాలిటీనే ఎప్పుడైనా కన్సిడర్ చేస్తుంది. గ్రౌండ్లో ఇంతమంది డిసిప్లినరీ కమిటీ, పీసీసీ, సీఎం, మంత్రులు వీళ్ళందరూ ఇచ్చిన నివేదికనే ఎప్పుడైనా తీసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గట్టే ఏఐసీసీ కూడా నిర్ణయం ఉండబోతుంది. ఏఐసీసీ కూడా అదే చెప్పింది, కింద పీసీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని. కొండా సురేఖ మొన్న ఖర్గేని కూడా కలిసి వచ్చిన తర్వాత అదే విషయాన్ని స్పష్టం చేశారు. పీసీసీ ఇవ్వాల్సిన నివేదిక ఇస్తుంది, మీరు లైన్ దాటి మాట్లాడారు అనే అంశాన్ని కూడా ఖర్గే చెప్పినట్టుగా తెలుస్తుంది. సో క్రమశిక్షణకు లోబడే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. ప్రజాస్వామ్య పార్టీ అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉన్నప్పటికీ అది అంతరంగిక ప్రజాస్వామ్యం మాత్రమే, ఇంటర్నల్ డెమోక్రసీ మాత్రమే. కానీ అది పబ్లిక్ డయాస్ల మీద ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడానికి వీల్లేదు అనేది క్రమశిక్షణ కమిటీ చెప్తున్న అంశం. రైట్ ప్రభాకర్. సో అందరికీ గౌరవం ఉండాలంటే క్రమశిక్షణతో ఉండాలి అని చెప్తూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఒకసారి మళ్ళీ ఆయన ఏమన్నారో చూద్దాం. రిపోర్ట్ అంటే నాకు షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చిందని నేను పంపించడం రిపోర్ట్ కాదు కదా. ఇచ్చిన నోటీస్ సమాధానంతో పాటు దానికి సంబంధించిన ఇతర అన్నిటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ని పంపించి ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్ అందరూ కూడా పంపించాల్సిన అవసరం